హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కౌంటింగ్ రోజున భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అని మనం క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం అయితే నమోదవడం జరిగింది. ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవడంతో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలోని పలు కాలనీలు అయితే జలమయం అవ్వటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో పూర్తిగా కూడా జలమయం అవటం జరిగింది. దీని ప్రభావంతో పూర్తిగా కూడా జలమయమైన ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం మోకాళ్ళలోతు నీళ్లతో పూర్తిగా కూడా హైదరాబాద్ ప్రజలు చాలా ప్రాంతాల్లోని ప్రజలైతే ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షం అయితే మనం చెప్పిన విధంగానే ఏ విధంగా అయితే కౌంటింగ్ తారీఖున వర్షం నమోదవుతుంది అని చెప్పడం జరిగిందో ఆ విధంగానే ప్రస్తుతం అయితే భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా మాత్రం భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మొత్తం కూడా పులకరించడం జరిగింది. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వచ్చే వారం పాటు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు పూర్తిగా కూడా ఏ విధంగా అయితే రోడ్లన్నీ కూడా జలమయమయ్యి పూర్తిగా కూడా ప్రవహిస్తున్నాయో మీరైతే చూస్తున్నారు. ఒకసారి చూడండి ఏ విధంగా అయితే వర్షాల జోరుతో పూర్తిగా కూడా హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు పూర్తిగా కూడా జలమయం అయితే అవడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వర్షాలైతే కౌంటింగ్ రోజు పడతాయని మనము వారం రోజుల నుంచి ముఖ్యంగా మే 20వ తారీఖు నుంచి చెప్తూ వస్తున్నాము. జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా కౌంటింగ్ తారీఖునని. ఆ విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే నమోదయ్యాయి. రానున్న మరికొద్ది గంటల్లో ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు పడిన వర్షాలతో ఏపీ తెలంగాణ పూర్తిగా కూడా పులకరించిపోయింది. థ్యాంక్ యూ అండి.